పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాల మధ్య ఐక్యత కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన బలంగా వాదిస్తున్నారు. కేవలం జనాభా ఆధారంగా లోక్సభ సీట్లు పెంచితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఎదుర్కోవడానికి ఆయన హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదించారు. ప్రతిపాదిత అదనపు సీట్లలో 50% సీట్లు జనాభా ప్రాతిపదికన కేటాయించాలన్నారు. మిగిలిన 50% సీట్లు ఆయా రాష్ట్రాల స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జీఎస్డీపీ అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ రాష్ట్రం అందిస్తున్న సహకారం ఆధారంగా కేటాయించాలని కోరారు. లోక్సభ సీట్లు పెంచే విధానం వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలన్నారు. ఈ మేరకు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, కేరళ రాష్ట్రాల సీఎంలకు లెటర్లు రాశారు. మహిళల రిజర్వేషన్, డీలిమిటేషన్, లోక్సభ సీట్లు పెంపు అనే 3 వేర్వేరు అంశాలు కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని లేఖలో ప్రస్తావించారు. లోక్సభ సీట్లు 543 నుంచి 850కు పెంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. అటు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని, ఆ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రేవంత్ రెడ్డి లేఖపై తన వైఖరి స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి ఎక్కువ తడుపడుతున్న దక్షిణాది రాష్ట్రాల గొంతును రాజకీయంగా నొక్కేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. స్టాలిన్ తన ప్రతిస్పందనలో డీలిమిటేషన్ ఒక రాజకీయ ఆయుధంగా అభివర్ణించారు. జనాభా నియంత్రణ విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు బహుమతి ఇవ్వాల్సింది పోయి పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గించి శిక్షిస్తారా అని ప్రశ్నించారు. ఇది కేవలం సీట్ల పెంపు కాదని, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాముఖ్యతని తగ్గించే కుట్ర అని ఆయన తీవ్రంగా విమర్శించారు. భారతదేశం అంటే రాష్ట్రాల కలయికని, కేవలం ఒకే జనాభా ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటే సమైక్య వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. స్టాలిన్ కేవలం మద్దతు తెలపడమే కాకుండా దక్షిణాది ముఖ్యమంత్రులందరూ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ డీలిమిటేషన్ అంశం దక్షిణాది రాష్ట్రాల మధ్య ఒక బలమైన ప్రాంతీయ ఐక్యతకు వేదికగా మారబోతుంది. చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80, ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్పేయి సర్కారు కూలినప్పుడు తెలిసింది కదా. కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెరగవచ్చు.